హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం వర్షాకాలం స్పెషల్ మక్క గారెలు చికెన్ కర్రీ చేసుకుందాం. దానికోసం ముందు చికెన్ కర్రీ చేసుకుందాం. చికెన్ కర్రీ కోసం ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైనాక షాజీరా వేసుకుందాం. షాజీరా కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు కొంచెం వేగినాక మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం సన్నం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అవి వేగినాక అందులో పసుపు అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయిందాక మంచిగా వేయించుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ మంచిగా వేగిపోయినాయి కదా, అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఆ చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చి డ్రై అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు ఇట్లా ఉడికింది కదా, ఇప్పుడు అందులో మనం ఉప్పు కారం వేసుకొని కలుపుకుందాం. కలిపి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం మంచిగా. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది కదా ఇట్లా. ఇప్పుడు అందులో మనకు గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాక అందులో మనం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి అన్నీ వేసుకొని ఉడికించుకుందాం మంచిగా. ఈ చికెన్ కర్రీకి ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు, కొబ్బరి పొడులు అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ గరం మసాలా పొడి ధనియాల పొడి వేస్తే చాలు. ఇవన్నీ వేసినాక ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అంతే, చికెన్ రెడీ అయిపోతుంది. దించే ముందు మనం అందులో సన్నం కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే మనకు గారెలకు చికెన్ కర్రీ రెడీ అవుతుంది. చూడండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు మనం మక్క గారెలు చేసుకుందాం. మనం ఒక ఎలక్ట్రిక్ చాపర్ తీసుకొని మనం ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు, ఆనియను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా కచ్చా పచ్చాగా చాప్ చేసుకుందాం. చాపర్లో వేసుకుంటే ఏంటంటే మిక్సీలో లాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉంటుంది, బాగుంటుంది.
చూడండి ఇట్లా అవ్వాలి. ఇట్లా అయినాక దాన్ని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనకు మక్క గారెలకు మొక్కజొన్న పిండి రెడీ అయిపోయింది. దాంట్లో మనం కొంచెం జీలకర్ర సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు వేడైన ఆయిల్లో ఈ రకంగా మనం గారెలు వేసుకుందాం. చూడండి ఇట్లా గారెలు వేసుకొని, మరి ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు, ఒక నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో వేయగానే వెంటనే వాటిని కదపకుండా ఒక 2 నిమిషాలు అట్టే ఉంచేసినామనుకో బాగుంటాయి. వెంటనే కదిపినామనుకో అవన్నీ చిరిగిపోతాయి. టేస్టీ మక్క గారెలు రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.